Good morning to everyone. Welcome to our YouTube channel Maths by Rambabu Narra. Please subscribe, like and share our YouTube channel Rambabu Narra. మ్యాథమెటిక్స్ 10th క్లాస్ సంబంధించినటువంటి ఒక రివిజన్ టెస్ట్ 1 అవర్ 25 మార్క్స్ సంబంధించినటువంటి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు వారు ఇచ్చినటువంటి రివిజన్ టెస్ట్ ఒకసారి ప్రాక్టీస్ కోసం నేను అప్లోడ్ చేస్తున్నాను. దీన్ని మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ఇలాంటి రివిజన్ టెస్ట్లన్నీ కూడా చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. 10th క్లాస్కి ఎగ్జామ్స్ వాయిదా వేశారనో లేకపోతే ఏదైనా పుకారు ఎగ్జామ్స్ ఉండవనో ఇవన్నీ నమ్మవద్దు. ఏం జరిగినా అది మన మంచికి అనుకోవాలి. మనం మాత్రం ప్రాక్టీస్ ఆపకూడదనమాట. ఒకవేళ ఎగ్జామ్స్ వాయిదా వేసినా ఎగ్జామ్స్ లేకపోవటం అనేది ఉండదు. ఎందుకంటే లేకపోవటం వల్ల విద్యార్థుల భవిష్యత్తు చాలా ఇబ్బందికరంగా తయారవుతుంది. ఆ విషయం అందరూ తెలియజేస్తున్నారు. అయినా మన ప్రాక్టీస్ మానకూడదు. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే భవిష్యత్తులో అంత ఫలితాన్ని మనం పొందవచ్చు. ఇవే మనకి 10th క్లాస్ బేస్ మీదే చాలా ఎగ్జామ్స్ ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఈ విధంగా మనం ఆలోచించాలి. ఇప్పుడు చూడండి, రివిజన్ టెస్ట్ గురించి చూస్తే సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3, సెక్షన్ 4 లాగా ఇచ్చారు. మనకి ఎగ్జామినేషన్ మోడల్లోనే ఇచ్చారనమాట. సెక్షన్ 1 తీసుకునేటప్పటికి ఇవి హాఫ్ మార్క్స్ క్వశ్చన్ లాగా ఇచ్చారు. అయితే మనకి అక్కడ సెక్షన్ 1 మార్క్ క్వశ్చన్ ఇస్తారు. ఈ ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ 5 to the power of 25? అది మనకు తెలుసు. ద ఎడ్జసెంట్ ఫిగర్ వెన్ డయాగ్రామ్ రిప్రజెంట్స్ అని ఉంది. అది సెట్స్ నుంచి ఇచ్చాడు. థర్డ్ ప్రాబ్లం, ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ ఇఫ్ ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ దెన్ ది ట్రయాంగిల్ ఈజ్ రైట్ యాంగిల్డ్ ఎట్ విచ్ వర్టెక్స్. రైట్ యాంగిల్ ఎక్కడ ఉంటుంది అంటే ఇది ఈజీగా చెప్పవచ్చు. ఏసీ స్క్వేర్ అని అంటే అది హైపోటెనస్. దాంట్లో లేని అక్షరం ఏది ఉంటే ఆ లెటర్ ఏంటంటే బి, లేదా బి దగ్గర రైట్ యాంగిల్ ఉంటుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అన్నాడు. స్టేట్మెంట్ 1 ఏంటంటే పి ద మీన్ ఈజ్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. బికి వచ్చేటప్పటికి పిక్యూ వచ్చే స్టేట్మెంట్ 2 ద మోడ్ ఈజ్ ఆల్వేస్ ఎట్ ది సెంటర్ ఆఫ్ ది డేటా. ఇది ఒకసారి మనం చెప్పుకుని ఉన్నాం, చూసుకోండి ఒకసారి. లేకపోతే టెక్స్ట్ బుక్స్ వెరిఫై చేయాలి. మీ ఎక్కువగా టెక్స్ట్ బుక్స్లోనే ఈ బిట్స్ అవి వస్తుంటాయి. తర్వాత మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు. లాగ్ 100/10, లేకపోతే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఎంటీ సెట్, తర్వాత ఎస్సీఎఫ్ ఆఫ్ 17 and 23. ఇవి రెండు ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఎస్సీఎఫ్ ఏంటో చూసుకోవాల్సి వస్తాయి. నెక్స్ట్ 6th వచ్చేటప్పటికి డ్రా ది రఫ్ డయాగ్రామ్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పీక్యూఆర్ రైట్ యాంగిల్ ఎట్ క్యూ. రైట్ యాంగిల్ చాలా ఈజీ అనమాట అది. నెక్స్ట్ సెక్షన్ 2, ఈ 1 మార్క్ క్వశ్చన్స్, ఇవి ప్రాబ్లమ్స్. అది మనకైతేనేమో ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి వచ్చేటప్పటికి 2 మార్క్స్ ఇస్తారు. సెక్షన్ 2 అక్కడ 8 ఇస్తారు. జాగ్రత్త చూసుకోవాలి. ఇవన్నీ చేయాలి, దీని సాయిస్ ఉండదు. హౌ విల్ యూ షో 17 × 11 × 2 ప్లస్ 17 × 11 × 5 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్, ఎక్స్ప్లెయిన్. ఇలాంటి మోడల్ చాలా చేసి ఉన్నాం, టెస్ట్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడ ఏంటంటే మన కామన్ ఏదో తీస్తే మనకు వస్తుంది. 2 ఫ్యాక్టర్స్గా వస్తుంది కాబట్టి తప్పకుండా ఇది కాంపోజిట్ నెంబరే ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ చేయాలి. రైట్ ద సెట్ బిల్డర్ ఫార్మ్ ఆఫ్ ది సెట్ ఆఫ్ 1, 2, 3, 6, 9, 18. దీన్ని సెట్ బిల్డర్ ఫాము రాయమన్నారు. ఒకసారి ఆలోచించండి. స్టేట్ పైథాగరస్ థియరము రాయమన్నారు. అది మనకి పైథాగరస్ థియరం స్టేట్మెంట్ అనమాట. 10th ప్రాబ్లం వచ్చేటికి, ఇన్ విచ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ద మోడ్ ఈజ్ ద బెస్ట్ సైజ్, గివ్ ఎగ్జాంపుల్. ఇది మోడ్ గురించి అడిగాడు, ఒక ఎగ్జాంపుల్ అడిగారు. నెక్స్ట్ సెక్షన్ 3, సాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్. ఈ 2 మార్క్స్ ఇచ్చారు, అక్కడ మనకు 4 మార్క్స్ వస్తాయి. ఇది కూడా 8 వస్తాయి మనకి. ఫైండ్ ఎక్స్ ఇఫ్ 2 log 5 ప్లస్ హాఫ్ log 9 మైనస్ log 3 ఈక్వల్ టు log x. ఇక్కడ మనకేంటంటే n log a ఈక్వల్ టు log a to the power of n అనే ఫార్ములా ఒకటి ఉపయోగపడుతుంది, జాగ్రత్తగా చూస్తే. అలాగే log a ఈక్వల్ టు log b అయితే a ఈక్వల్ టు b. ఆ ఫార్ములా జాగ్రత్త చూస్తే ఈజీగా వస్తాయి ఇవన్నీ కూడా. లిస్ట్ ఆల్ ది సబ్సెట్స్ ఆఫ్ a ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 4, 9. ఇది చాలా ఈజీగా ఉంటుంది. సబ్సెట్స్ రాయమండి, పవర్ సెట్ రాయమని ఒక విధంగా. పవర్ సెట్ అని అడగలేదు, సబ్సెట్స్ రాయాలి. 3 ఉన్నాయి కాబట్టి 2 to the power of 3 అంటే 8 సబ్సెట్స్ వస్తాయి, జాగ్రత్త చూసుకోవాలి. రైట్ ద ఫార్ములా
ఫర్ ది మీడియన్ ఆఫ్ ఏ గ్రూప్ డేటా అండ్ ఎక్స్ప్లెయిన్ ద సింబల్స్ విత్ దైర్ యూజువల్ మీనింగ్. ఈ మీడియన్కి L+N/2 - CF/F ఇంటూ హెచ్ అని చెప్పాం. ఆ లెటర్స్ అన్నీ కూడా మనం రాయాల్సి వస్తుంది, ఆ సింబల్స్ అన్నీ కూడా. నెక్స్ట్, ఏ ladder 13 meters లాంగ్ రీచ్ ద విండో ఆఫ్ బిల్డింగ్ 12 meters అబోవ్ ది గ్రౌండ్. డిటర్మిన్ ద డిస్టెన్స్ ఆఫ్ ది ఫుట్ ఆఫ్ ది ladder అండ్ ద బిల్డింగ్. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది ఎక్కడ వస్తుంది మనకి? అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీలో వస్తుంది. చాలా ఈజీ. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకోగలిగితే హైపోటెన్యూస్ ఇచ్చాడు, అట్లాగే ఒక సైడ్ ఇచ్చాడు. ఈ రెండో సైడ్ ఎంత అవుద్ది? 5 అవుద్ది, మీరు జాగ్రత్తగా చూసుకుంటే. తర్వాత నెక్స్ట్, ఎక్స్పాండ్ లాగ్ P²Q³ ఇది లాగ్ A/B ఫార్ములా వేయాలి ముందు. తర్వాత లాగ్ A/B ఫార్ములా అంటే లాగ్ A - లాగ్ B. తర్వాత లాగ్ A+B A ఇంటూ B వస్తుంది, లాగ్ A + లాగ్ B. తర్వాత లాగ్ A⁴ అని వస్తుంది, M log A. ఇలా 3 ఫార్ములాస్ ఉపయోగపడితే చాలా జాగ్రత్తగా ఇచ్చేసుకోవచ్చు. నెక్స్ట్ సెక్షన్ 4 వచ్చేటప్పటికి ఇది 4 మార్క్స్కి ఇచ్చారు, మనకైతే అక్కడ 8 మార్క్స్కి ఇస్తారు. ఇక్కడ ఏంటంటే ఇంటర్నల్ సాయిస్ ఉంటుంది. 16లో ఏ ఇచ్చారు ఏంటంటే, ఇఫ్ 2⁴x + 1 = 3⁴1 - x, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. ఈ ప్రాబ్లమ్స్ మీరు చాలాసార్లు చేశారు, నేను కూడా చాలాసార్లు ఇచ్చాను, మీకు ఈ గ్రూప్లో ఇచ్చాను, అలాగే గూగుల్ మీట్ల ద్వారా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం. అందుకని సాధారణంగా మీరు ఏమనుకుంటారు, ఇది నాకు వచ్చు అనుకుంటారు. కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయాలి. చేస్తే మధ్యలో ఎక్కడైనా మర్చిపోతే అప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది, లేకపోతే వచ్చనే ధైర్యంతో ఉండవద్దు. అంటే ఇక్కడ ఈ 16th ఏ ప్రాబ్లంలో టేకింగ్ బోత్ సైడ్స్ లాగడం అని తీసుకోవాలి మనం. తర్వాత బి ఇచ్చాడు చూడండి, ఏ ఈజ్ ద సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ స్మాలర్ దెన్ 10 లోపు ప్రైమ్ నెంబర్స్ అడిగాడు. అంటే ఏమవుతుంది? 2, 3, 5, 7. అలాగే బి ఈజ్ ద ఆడ్ నెంబర్స్ లెస్ దెన్ 10 ఆడ్ నెంబర్స్ అడిగాడు. అంటే 1, 3, 5, 7, 9. సి ఈజ్ ద సెట్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ లెస్ దెన్ 10 ఈవెన్ నెంబర్స్ అడిగాడు. 2, 4, 6, 8 లెస్ దెన్ అన్నాడు, 10 తీసుకోకూడదు. డి ఈజ్ ద సెట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 10 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటంటే 1, 2, తర్వాత 5 అయ్యే కదా 10 కూడా వస్తుంది. ఇక్కడ ఏమని అడిగా? ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, బి ఇంటర్సెక్షన్ సి, సి - డి. జాగ్రత్తగా చూసుకోవాలి, సెట్స్ అన్ని నిర్లక్ష్యం వద్దు, ఈజీగా వస్తాయని అన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలి తప్పకుండా. నెక్స్ట్ 17th, ఈ 2 క్వశ్చన్స్ కూడా ఇంటర్నల్ సాయిస్ ఉంటాయి. ప్రూవ్ దట్ ద సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ ది రాంబస్ ఈజ్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది ఇట్స్ డయాగ్నల్స్. ఇది మనం క్లాసులో చెప్పుకున్నాం. దీని మీనింగ్ ఏంటంటే, AB² + BC² + CD² + AD² = AC² + BD². అంటే సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది డయాగ్నల్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది సైడ్స్ అనమాట. అంటే నెక్స్ట్ ప్రాబ్లంకి వచ్చేటి స్టాటిస్టిక్స్లో ఇచ్చారు. ద టేబుల్ బిలో షోస్ ద డైలీ ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్ ఆఫ్ 25 houses హోల్డ్స్ ఇన్ ఏ లొకాలిటీ. డైలీ ఎక్స్పెండిచర్ నెంబర్ ఆఫ్ ది హౌసెస్ ఇచ్చాడు. ఫైండ్ ద మీన్ డైలీ ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్ బై సూటబుల్ మెథడ్. మీకు ఏది సూటబుల్ మెథడ్ అనుకుంటే అది చేయమన్నాడు. మనకి 3 మెథడ్స్ ఇచ్చారు మీన్కి వచ్చేటికి: డైరెక్ట్ మెథడ్, అజ్యూమ్డ్ మీన్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్. ఈ మెథడ్స్లో మీకు దాదాపుగా ఈజీగా ఉండేది ఏంటంటే డైరెక్ట్ మెథడే ఉంటుంది, అందుకని జాగ్రత్తగా చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే మనం మిడ్ వాల్యూ కట్టుకుంటే సరిపోద్ది. మిడ్ వాల్యూని ఫ్రీక్వెన్సీని మల్టిప్లై చేసి అవన్నీ కూడా σFi/xi/σFi ఈ ఫార్ములా వేసి చేయాలి. ఈ పేపర్ ప్రాక్టీస్ చేయండి. దీని మీద నేను బహుశా ఈరోజు సాయంత్రం లేకపోతే రేపు గూగుల్ మీట్ ద్వారా ఇచ్చేస్తాను. కాబట్టి ఎవరైనా సరే ఆ గూగుల్ మీట్లో పాల్గొనవచ్చు. వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.